థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ దుష్యంత్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. మాకు మంచి రోల్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఇచ్చారు హోల్ మూవీలో కూడా. అండ్ ఒక అద్భుతమైన మూవీ ఆడియన్స్కి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు శివాని అండి, ఐ హ్యావ్ టు సే దిస్, మేము శివానీతో వర్క్ చేసాము. షీఈ్ రియలీ డౌన్ టు హార్ట్ పర్సన్, డౌన్ టు ఎర్త్, చాలా మంచిది. అండ్ తన యాక్టింగ్లో కూడా ఎక్కడ మనకి డెబ్యూటెంట్ అనే ఫీలే ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్డ్గా, చాలా సెటిల్డ్గా యాక్ట్ చేసావు. యు ఆర్ రియలీ వండర్ఫుల్, చాలా బాగా చేసావు. అండ్ మెయిన్లీ సుహాస్ గారిని బీట్ చేయడం అంటే చాలా కష్టం, కానీ యు రియలీ మ్యాచ్ ఇట్ వెల్, సో గుడ్. అండ్ సుహాస్ గారు, వావ్, హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సుహాస్ గారిలో ఒక్క విషయం చెప్పాలండి, మేము ఫస్ట్ డే యాక్ట్ చేసాం మొత్తం ఫ్రెండ్స్ అంతా, ఓన్లీ మా సీన్స్ వరకు చేసాం. సెకండ్ డే సుహాస్ గారు మార్నింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ టైం మాకు చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ చాలా బాగా చేశారు అని. ఆ విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఆ ముందు మేము ఆ డే చేసిన సీన్స్ అన్నీ చూసి ఆయన నెక్స్ట్ డే వచ్చి మాకు చెప్పారంటే అక్కడే అర్థమవుతుంది సుహాస్ గారు ఎంత బెస్ట్ యాక్టర్ అని చెప్పి, ఎంత మంచి పర్సన్ అని. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ నిజంగా ఏడిపించేశారండి థియేటర్లో, యు ఆర్ రియలీ అమేజింగ్. అండ్ సుహాస్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి, నాకు సెకండ్ హాఫ్ సాంగ్లో ఒక లైన్ చాలా బాగా నచ్చింది, గుడికి గుడిసెకి ఒకటే నేల అని చెప్పి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మన సుహాస్ గారికి ఒకటే ఇండస్ట్రీ అండి. అద్దగొట్టేశారు ఆయన మాత్రం. యాక్టింగ్లో టాలెంట్ ఉంటే ఎవరైనా కూడా అమేజింగ్గా యాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కోసం స్టోరీస్ పుడతాయి అని చెప్పి మీరే ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ప్రసన్న గారు, నితిన్ గారు, హాయ్ నితిన్ గారు. అండ్ హీ రియలీ యాక్టెడ్ సో వెల్. ఎంతలా అంటే ఫస్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు నా పక్కన వేరే ఫ్యామిలీ కూర్చున్నారండి, అందులో ఫీమేల్ ఒక ఆవిడ అంటుంది, ఏంటి ఈడెందుకు ఇంత చేశాడు అని చెప్పి. అక్కడే అర్థమవుతుంది, అక్కడ ఫీమేల్స్ అందరూ చాలా తిట్టుకుంటున్నారు, అక్కడ అర్థమవుతుంది ఆయనకి ఎంత బెస్ట్గా పర్ఫామ్ చేశారని చెప్పి. యూ రియలీ రాక్డ్ ఇట్. మేమే తిట్టుకున్నాం ఒక రకంగా, ఏంటి ఇలా అని. అమేజింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి బేగ్ సార్ గురించి మాట్లాడాలి. జనరలీ ఒకటి ఉంటుంది కదా సేయింగ్, డైరెక్టర్ అండ్ డిఓపి మొగుడు పెళ్ళాల్లో ఉంటే మూవీ అద్భుతంగా వస్తుందని చెప్పి. వీళ్ళంతకు మించండి, చాలా బాగుంటారు అసలు. ఇద్దరు అతుక్కుపోయి ఉంటారు మొత్తం సినిమా అంతా. ఏంటా అనుకుంటాం కానీ వాళ్ళిద్దరూ అంత బాగా సినిమాని లవ్ చేస్తే మూవీ ఇంత బాగా వచ్చింది. వాళ్ళనే కాదు, హోల్ టీమ్ కూడా మూవీని చాలా విపరీతంగా లవ్ చేస్తే కానీ ఇంత అద్భుతంగా మూవీ రాదు. అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా చేశారు. పవన్ గారు కూడా యూ రియలీ డిడ్ సో గుడ్ అండి. మాకు చాలా మంచి మూవీ ఇచ్చారు. యాజ్ అన్ ఆడియన్గా వి రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ధీరజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు, ఈ మూవీని ఇంత హిట్ చేశారు. నేను డెఫినెట్గా చెప్పగలను, ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరిని హాంట్ చేస్తుంది. ఇది కొన్ని డేస్తో కాదు పోయేది, కొన్ని ఇయర్స్ దాకా గుర్తుండే మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్.